జై శ్రీమన్నారాయణ. భగవద్ రామానుజన వారి అష్టోత్తర శతనామావళిలో 39, 40వ నామముల యొక్క అర్థం క్లుప్తంగా తెలుసుకుందాం. 39వ నామం. ఓం గోష్ఠీ పూర్ణ కృపాలబ్ధ మంత్రరాజ ప్రకాశకాయ నమః. గోష్ఠీ పూర్ణులు అనే ఆచార్యులు పరమ కృపతో లభించిన తిరుమంత్రార్థము మంత్రరాజమును లోకమంతటా వెదజల్లిన శ్రీరామానుజుల వారికి నమస్కారములు. మహాపూర్ణులనే వారు కంచి వరదుని ఆజ్ఞతో శ్రీరామానుజుల వారికి పంచ సంస్కారములు అనుగ్రహించారు. గోష్ఠీ పూర్ణులు శ్రీ వైష్ణవ భాగవత శిఖామణులు. మహామహిమగల యామునాచార్యుల వారి ఆలవందార్లు సచ్చిష్యులు. అనేక మంత్ర రహస్యార్థములను తెలిసినవారు. మహాపూర్ణులు రామానుజులను పిలిచి, రామానుజ, నీవు గోష్ఠీ పూర్ణులనే మహాత్ముని ఆశ్రయించి తిరుమంత్రార్థమును ఎలాగైనా తెలుసుకోవాలని ఆజ్ఞాపించారు. కానీ గోష్ఠీ పూర్ణులు రామానుజుల ప్రార్థనను అంగీకరించలేదు. 18 పర్యాయములు త్రిప్పించుకున్నారు. ఇలా త్రిప్పించుకుని శ్రీ రామానుజుల ఆసక్తిని, పట్టుదలను, ఆచార్య భక్తిని గమనించి చివరకు అష్టాక్షరి మహామంత్ర దివ్యార్థములను కొన్ని నియమములతో అనుగ్రహించారు. శ్రీరామానుజులు ఆ దివ్య అర్థములను ఎంతో శ్రమపడి కఠిన పరీక్షకు నెగ్గి తెలుసుకుని మహా ఆనందము చెంది ఇంతటి పరమార్థమును సామాన్య మానవులకు తెలియజేయుట తన కర్తవ్యముగా భావించారు. ఆ మహా అర్థములను ఇతరులకు బోధిస్తే నరకము ప్రాప్తిస్తుంది అనే గురువుల మాటను అంగీకరించి తాను నరకమునకు విడిన ప్రజలందరూ శ్రీమన్నారాయణుని సాయుధ్యమును పొందగలరు అని భావించి గోష్ఠీపుర దేవాలయ గోపురమెక్కి వీరు వారు అని ఎంచక అందరికీ మంత్రమును వెదజల్లినవారు. అట్టి శ్రీరామానుజుల వారికి ప్రణామములు. 40వ నామం. ఓం వరరంగానుకమాప్త ద్రావిడాంనాయ పారగాయ నమః. శ్రీ వరరంగార్యులనే తిరువరంగ పెరుమాళ్ అరయర్ ఆచార్యుల నుండి ద్రవిడ వేద సాగర రహస్యములను గ్రహించిన శ్రీరామానుజుల వారికి నమస్కారములు. శ్రీరంగ మహాక్షేత్రంలో వరరంగార్యులు తిరువరంగ పెరుమాళ్ అరయర్ అనే పరమ భాగవతోత్తములు నివసించేవారు. వారు శ్రీరంగనాథుని సన్నిధిలో దేవదుర్లభమైన తమ నాట్య సంగీతాలతో స్వామిని వినోదపరచుచుండేవారు. భగవద్ రామానుజులు ఆ మహాభాగవతునికి 6 మాసములు విశేష సేవలు చేసి వారి ముఖారవిందము నుండి జాలువారిన ద్రవిడ వేదాంత అర్థములన్నింటినీ ఏకాగ్ర చిత్తముతో తెలుసుకున్నారు. ఎంతో క్లిష్టమైన ద్రవిడ వేద రహస్య అర్థములు, వాటి సారాంశాలను మరల తాము రచించిన దివ్య గ్రంథముల ద్వారా లోకమునకు అందించారు. అట్టి శ్రీరామానుజుల వారికి ప్రణామములు. శ్రీమతే రామానుజాయ నమః.